శ్రీమాత నమః. ఏకనాథ్ మహారాజ్కి సేవ చేశారు కృష్ణ పరమాత్మ. 1, 2, 3 సంవత్సరాలు కాదు, 12 ఏళ్ళు. ఏకనాథ్ మహారాజు అందరినీ ప్రేమించే తత్వం ఉన్నవాళ్ళు. ఎవరైనా సరే ఏకనాథ్ మహారాజుని బాధ పెట్టినా సరే నవ్వుతూ దాన్ని వదిలేసేవారు, పట్టించుకునేవారు కాదు. పైగా ఏమనేవారు తెలుసా? నేను చేసే సాధనకి నువ్వు సహాయపడ్డావు, నిన్ను చల్లగా చూస్తాడు భగవంతుడు అనేవారు. అంత ప్రేమ రావాలి అంటే ఏకనాథ్ మహారాజు ఎంత సాధన చేసుంటారు, ఎంత సాధన చేస్తే కృష్ణ పరమాత్మ ఏకనాథ్ మహారాజు కోసం వచ్చేస్తారు చెప్పండి. ఆయన చరిత్ర మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అలాగే జోగా పరమానంద, ఆయన ఏమనుకోలేదు. ఆయన కొత్త బట్టలకి ఆశపడ్డాను అని తను అనుకుని, అందుకోసం రంగడేమో ముఖం చిన్నబుచ్చుకున్నాడేమో తనే అనేసుకుని తనకి తానే శిక్ష వేసుకుంటే కృష్ణుడు వచ్చి ఆ పాదాలను ఇలా చేత్తో పట్టుకుని ఆ కట్టులు ఎప్పదీసి, జోగా ఎందుకు ఇలా చేసావు, నీ మీద కోపం నేనేమైనా చెప్పానా అని ఆ భక్తుణ్ణి ఇలాగా కావలించుకున్నారు. అంటే ఆ జోగా పరమానంద జీవితం ఎంత సార్థకమైపోయింది చెప్పండి. ఎంత అదృష్టవంతుడు ఆ జోగా పరమానంద. జానాబాయి కోసం, సక్కుబాయి కోసం కృష్ణ పరమాత్మ వచ్చేలేదా? ఈ రోజుకి జానాబాయితో పాటుగా కృష్ణ పరమాత్మ ఈ గోధుమలు విసిరిన తిరగలి జానాబాయి యొక్క మందిరంలో ఉంటుంది. ఆ వీడియో మన ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి. అలాగే నామదేవుల వారు నిద్రిస్తూ ఉంటారు. నిద్రిస్తుంటే వర్షం పడుతూ ఉంటుంది, ఇంటి పైకప్పు పోతుంది. ఆ వర్షం పడి తన భక్తుడికి ఎక్కడ మెలకు వచ్చేస్తుందో అని కృష్ణ పరమాత్మే వచ్చి సుదర్శన చక్రం ఆ ఇంటి పైన తిప్పుతూ ఆ ఇంటి కప్పులని బాగు చేశారు. అంటే ఎంత అదృష్టం ఉండాలి నామదేవుల వారికి. అప్పుడు మీరు అడగచ్చు, కృష్ణ పరమాత్మ మాయ చేసేసి ఆ కుటీరాన్ని అంతా బాగు చేసేయచ్చు కదా అని. కానీ మాయ చేసేవాడు కాదు కృష్ణుడు, మమతని చూపించేవాడు. తన భక్తుడు కోసం వచ్చి తనే స్వయంగా ఇంటి పైన తాటేకులను కప్పారు. అంటే ఆ నామదేవులు వారి జీవితం ఇంకెంత సార్థకమైందో చెప్పండి. ఇప్పటికీ నామదేవులు వారు ఉన్న ఇల్లు, కృష్ణుడు ఎక్కడైతే బాగు చేశారో ఆ ఇల్లు మన ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి. అలానే చౌకామేళ పాండురంగని అడుగుతారు, నేను ప్రాణాలు కోల్పోతే నీ సన్నిధిలోనే ఉండాలి మళ్ళీను అని. అకస్మాత్తుగా అనుకోకుండా ప్రాణాలు పోతాయి చౌకామేళవి. నామదేవుల వారు పాండురంగడిని దర్శించుకోవడం కోసం వస్తే పాండురంగడి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. అప్పుడు అంటారు నామదేవుల వారు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు అలా కన్నీళ్లు పెట్టుకున్నావు, ఎందుకు నీ ముఖం చిన్నబోయింది అని అడుగుతారు. అప్పుడు పాండురంగడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నా భక్తుడు ప్రాణాలు వదిలేశాడు, అక్కడ గోడ కూలి 10 మంది కూలీలు చనిపోయారు, అందులో నా భక్తుడు కూడా ఉన్నాడు, చౌకామేళ కూడా ఉన్నాడు. చౌకామేళ తన శరీరం ఇక్కడే వదిలిపెట్టాలని అనుకున్నాడు, పాపం అతని కోరిక నెరవేరలేదు, ఇప్పుడు ఎలాగా అంటే నామదేవుల వారు అంటారు, నేనేమైనా చేయగలనా అంటారు నామదేవుల వారు. అప్పుడు పాండురంగడు చెప్తాడు, అతని అస్థికలు ఉంటాయి పట్టుకురా అని. అప్పుడు నామదేవుల వారు అంటారు, అంతమంది అస్థికల్లో చౌకామేళ అస్థికలు నేనెలా తీసుకురావాలి, ఊరుకోవయ్యా స్వామి, వెటకారానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా, నేనెలా తేగలను అని అడుగుతా. అప్పుడు పాండురంగడు చెప్తాడు, ఏ అస్థికనైతే నువ్వు చెవి దగ్గర పెట్టుకుంటే రంగా అంటుందో అది నా చౌక అస్థిక, అవన్నీ పట్టుకురా అని చెప్పి పాండురంగడంటే ఆశ్చర్యపోతారు నామదేవుల వారు. వెళ్ళి ఆ అస్థికలన్నింటినీ చెవి దగ్గర పెట్టుకుంటే కొన్ని అస్థికల్లో నుంచి రంగా అని పిలుపొచ్చింది. అవన్నీ తీసుకొచ్చారు. ఈ రోజుకి మీరు పండరి వెళ్తే పండరి ఆలయానికి పక్కనే చౌకామేళ మందిరం ఉంటుంది. ఒక్కొక్కరి జీవితం వింటుంటే అబ్బా, రంగడిని పిలిస్తే చాలు కదా వచ్చేస్తాడు మనతోటి అనిపిస్తుంది. దామాజీ పంత్ ఆయనకే అంతే కదా, ఆయన కూతురు వివాహం చేశారు, ఆయన కొడుకు వివాహం కోసం అయితే అసలు గోకులం అంతా కెత్తుకొచ్చేసింది తెలుసా. అంత అద్భుతమే జరిగింది. మనం మనస్ఫూర్తిగా భగవంతుడి పాదాలు పట్టుకుని ప్రేమని నింపుకుని ద్వేషాన్ని వదిలేస్తే రంగడు మన కోసం వస్తాడు. సక్కుబాయి జీవితంలో రుక్మిణీదేవి తపస్సు చేశారు సక్కుబాయి కోసం, తెలుసా మీకు? తిరిగి బ్రతికించడం కోసం. సక్కుబాయి కోసం రుక్మిణీదేవి తపస్సు చేసేంతగా ఈ సక్కుబాయి ఏం చేశారు? ప్రేమని ఇచ్చారు. తన ప్రేమని కృష్ణుడికి ఇచ్చేశారు. ప్రేమ కృష్ణ 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 కృష్ణ. తన బాధ్యతలని వదిలేయలేదు, తన కర్తవ్యాన్ని వదిలేయలేదు.
24 గంటలు కృష్ణ నామస్మరణ చేసింది. రంగా 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 రంగా, ఇది తప్ప ఆవిడికి ఇంకొక ప్రపంచమే తెలియదు. అందుకే వాళ్ళ జీవితాలన్నీ ధన్యమైపోయాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం గత 4 రోజులుగా వార్తల్లో చూస్తున్నాం కదా, ఒక రష్యా అమ్మాయి ఈ గోకర్ణం గోవా గుహలలో ఉంది అని చాలా మంది ఈ అమ్మాయి గురించి చాలా నీచంగా మాట్లాడారు. ఎవరికి పుట్టారో, ఎక్కడ పుట్టారో అని. ఒక ఆడపిల్ల గురించి మనకి తెలియకుండా నోటికొచ్చినట్లు మనం మాట్లాడకూడదు కదా. అవతలి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ గురించి మనకి తెలిసినట్లుగా ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడకూడదు. వాళ్ళ గురించి మనకి తెలిసినా మనం వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదే. అలాంటిది తెలియకుండా మనం ఎలా తప్పుగా మాట్లాడతాం? ఈ మధ్య 2 రోజుల నుంచి వచ్చే న్యూస్లు వింటుంటే ఆహా, ఆవిడ సామాన్యురాలు కాదు కదా అని అనిపించింది. ఆవిడకి 40 సంవత్సరాల వయస్సు. అయితే పుట్టుకతో ఆవిడ క్రిస్టియన్నే. కానీ ఆవిడ మన గ్రంథాలకి, మన సంప్రదాయానికి ఆవిడ ఎంతో ఆకర్షితురాలయ్యారు. అయ్యి మన గ్రంథాలని చదవడం మొదలుపెట్టారు. దాదాపుగా 20 సంవత్సరాల పాటు ఆవిడ ఎన్నెన్ని తీర్థక్షేత్రాలు తిరిగారోట, ఎన్ని పుణ్యక్షేత్రాలని, ఎన్ని గుహలని దర్శించుకున్నారోట. చివరికి ఆవిడకి ఈ గోవా దగ్గర గుహలో ఉండాలి అని అనిపించింది. అక్కడొచ్చి కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోలా, ఒక 2 నెలల నుంచి. ఆవిడకేమో రష్యాలో ఒక కొడుకు ఉన్నాడట. భారతదేశం వచ్చిన తర్వాత 2 కూతుర్లు, ఒక కొడుకు పుడితే ఒక కొడుకు ప్రాణాలు పోయాయట. 2 పిల్లల్ని పెట్టుకుని గుహలో ఆవిడ జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆవిడ భర్త ఇజ్రాయెల్ దేశస్థుడు. భారతదేశంలోనే దుస్తులు అమ్ముకుంటాడు, అంటే వస్త్ర వ్యాపారి అన్నమాట. ప్రతి 4 నెలలకు ఒకసారి వచ్చి ఈ అమ్మాయిని చూసి వీళ్ళ మంచి చెడ్డలు అవన్నీ చూసి వెళ్తూ ఉండేవాడట. ఇక్కడ గోకర్ణ వచ్చిన తర్వాత భర్తకి కూడా తెలియకుండా ఈవిడ గుహల్లోకి వెళ్ళిపోతే ఒక స్నేహితుడి ద్వారా ఈవిడ ఆచూకీ తెలిసి మళ్ళీ పిల్లల్ని, తన భార్యని కలుసుకోవడానికి వస్తే ఆవిడ ఎందుకో మళ్ళీ సముఖత చూపించలేదు ఆ భర్తతో తిరిగి ఉండడానికి. ఎందుకు అంటే అంత వైరాగ్యాన్ని తనలో తాను పెంచేసుకుంది. తనకి జీవితం కృష్ణ పరమాత్మే అనుకుంది. ఆ అమ్మాయి ఇంటర్వ్యూస్ లో చెప్పడం గాని, ఆ అమ్మాయి మాటల్లో చెప్పడం గాని ఏం చెప్తున్నారు అంటే, నాకు కృష్ణుడు ఆదేశాన్ని ఇచ్చాడు, రంగడు ఆదేశాన్ని ఇచ్చాడు, రంగడు ఆదేశాన్ని ఇచ్చినట్లుగానే నేను ఒంటరిగా జీవితం గడపాలనుకుంటున్నాను, ప్రకృతితో కలిసి జీవించాలని అనుకుంటున్నాను అని చెప్పింది. నాకు ఆ మాట విన్నప్పుడు ఈ పాండురంగడి భక్తుల చరిత్రలన్నీ గుర్తుకొచ్చాయి అన్నమాట. నిజమే అయి ఉండొచ్చు. రంగాని పాదాలు పట్టుకుంటే రంగడు వచ్చి తీరతాడు. ఒకటి ఆలోచించండి, ఈ అమ్మాయి ఉన్న గుహ కాస్త ఆ ఊరికి దగ్గరలో ఉంది అని చెప్తున్నా గానీ చాలా కీకారణ్యంలా కనిపిస్తోంది. చుట్టూతా పొదలు. అసలు అలాంటి దట్టమైన అరణ్యంలో ఒక ఆడపిల్ల 2 చిన్న పిల్లలతో ఆ గుహలో ఎలా ఉండగలుగుతుంది? ఆ చుట్టూ సర్పాలు, ఈ 2 నెలల పాటు ఒక్క సర్పం కూడా గుహలోకి వచ్చి ఉండదు అంటారా? అంత సేఫ్ గా, అంత సెక్యూర్డ్ గా వాళ్ళు ఉండగలిగారు అంటే ఆవిడ గత 20 సంవత్సరాలుగా చేసుకున్న సాధనేమో అయి ఉండొచ్చు కదా. మనం ఎందుకు అలా ఆలోచించట్లేదు? ప్రతి దానికి నెగిటివ్ గానే మనం ఆలోచిస్తాం. ఈ కొండ చర్యలు అవన్నీ విరిగి పడినప్పుడు ఈ పోలీసులు వైపు పెట్రోలింగ్ చేస్తుంటే ఒక గుహ ముందు కనిపించిన బట్టల ఆధారంగా ఎవరున్నారు ఇక్కడ, ఇంత కీకారణ్యంలోనూ ఇంత దట్టమైన అడవిలో ఎవరున్నారని చెప్పి గుహలోకి వెళ్ళి చూస్తే ఒక చిన్న పిల్ల బయటకు వచ్చిందట. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఒక చోట పొయ్యి, శివుడి విగ్రహము, రంగడి విగ్రహము, అలా దేశానికి సంబంధించిన కొన్ని గ్రంథాలు, భారతీయ ఆధ్యాత్మికతకు సంబంధించిన ఎన్నో గ్రంథాలు కూడా ఆ గుహలో దొరికాయట. ఆ అమ్మాయి అక్కడికి దగ్గరలోనే ఒక యోగిని ఎవరో ఉన్నారట, ఆవిడ పేరేదో సరస్వతి అని వస్తుంది. ఆవిడ దగ్గర శిష్యరికం చేస్తూ ఒంటరిగా అంత కీకారణ్యంలో 2 పిల్లల్ని పెట్టుకుని లోపలుంది. సరే, 2 పిల్లల్ని పెట్టుకుని లోపల ఉంది అంటే ఆవిడ ఏమన్నా ఆటవికంగా ఉందా, మనస్సు ఏమైనా చలించిపోయిందా, మానసికంగా ఆవిడకి ఏమైనా బాగోలేదా అని అనుకుంటే ఈ పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆవిడ చక్కటి సమాధానాలు చెప్పింది. పిల్లలు కూడా చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడడమే మాత్రమే కాకుండా వాళ్ళు పెయింటింగ్ వేయడము, శ్లోకాలు, స్తోత్రాలు అవి చదవడము అవన్నీ చేశారట. ఆశ్చర్యపోయారట ఈ రీహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టినప్పుడు ఈ పిల్లలిద్దరిని చూసి. అంటే ఆవిడికి ఏం చెయ్యాలి అనేది ఒక క్లారిటీ ఉంది. తను ప్రకృతితో జీవించాలని అనుకుంది, ప్రకృతితో అనుసంధానమే బ్రతకాలని అనుకుంది. కాబట్టి
తన పిల్లలు కూడా అంత స్వచ్ఛంగానే పెరగాలి అని అనుకుంది కాబట్టి అక్కడికి వచ్చేసింది. ఆవిడ చదువుకోపోవటం ఏం లేదు, ఆవిడ వీసా ఎక్స్పైర్ అయిపోయినప్పటికీ భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరగాలి అనే ఆలోచన ఆవిడకి ఎలా వచ్చిందంటారు? అందులోనూ 2 చిన్న పిల్లల్ని వేసుకుని ఒక చిన్న పిల్లవాడు ప్రాణాలు పోయినా ఆవిడ ఎలా ఉండగలిగింది? ఆవిడ తన జీవితం గురించి చెప్తూ ఏముంటుంది అంటే, అక్కడ ఒక కొడుకుని కోల్పోయారట, అలాగే బంధువులను కూడా కోల్పోయారట. ఇవన్నీ కూడా తనకి వైరాగ్యాన్ని తీసుకొచ్చాయేమో, ఎందుకంటే ఆవిడ మాటల ద్వారా తెలుస్తుంది. ఎంత వైరాగ్యం వచ్చినా శ్మశాన వైరాగ్యం అని కొన్నాళ్లే ఉంటుంది ఆ బాధ, ఆ భయము, అవన్నీ కూడా. కానీ ఆ వయసులో 40 ఏళ్ల వయసు అంటే ఆవిడదేమి బాగా పెద్ద వయసు ఏం కదా, 20 ఏళ్లగా తిరుగుతుంది అంటే ఆవిడ 20 సంవత్సరాల వయసులోనే ఈ మన ఆధ్యాత్మికంగా ఆవిడ ఎంతో ఇన్స్పైర్ అయింది అని చెప్పి మనకు అర్థం అవుతుంది కదా. అంటే 20 ఏళ్ల వయసు నుంచి ఆవిడ ఆధ్యాత్మికంగా ఎన్నో చోట్ల తిరుగుతూ భారతదేశంలో ఈ ఇజ్రాయిల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు భర్త అని చెప్తున్నారు, అతన్ని కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఇష్టపడి అక్కడ వివాహం చేసుకున్నారేమో, సంతానం కలిగింది. ఇప్పుడు ఆ భర్త ఏమంటున్నారు అంటే, ఆ పిల్లల్ని నాకు ఇచ్చేసేయండి, వాళ్ళని మళ్ళీ రష్యా పంపించేస్తే నేను ఇక్కడ ఉండిపోతాను, నా పిల్లలు నాకు కావాలి అని అంటున్నారట. ఏది ఏమైనా ఒక స్త్రీమూర్తి ఒంటరిగా అంత దట్టమైన కీకారణ్యంలో ఉండి 2 పిల్లలతో మేనేజ్ చేయాలంటే చాలా కష్టం కదా. ఒక్కరోజే మనం ఉండలేము. లైటు ఫ్యాను లేకపోతేనే భయం వేసేస్తూ ఉంటుంది, ఏవైనా చీకట్లో ఏవైనా వచ్చేస్తాయేమో అని. అలాంటి దట్టమైన కీకారణ్యంలో 2 పిల్లల్ని వేసుకుని ఆవిడ అక్కడ ఉన్నారు అంటే ఆవిడకి ఎంత ఆత్మస్థైర్యం ఉండుంటుంది, ఆ పిల్లలకి ఇంకెంత ఆత్మస్థైర్యాన్ని ఆస్తిగా ఆవిడ ఇచ్చి ఉండుంటారు. కింద ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకుని పడుకున్నారట వాళ్ళిద్దరు పిల్లలను ఆవిడను. అసలు వర్షానికి ఎలా తట్టుకున్నారు, ఈ ఎండలకి ఎలా తట్టుకున్నారు? అసలు ఎండాకాలంలో ఈ భూమిలో ఉండలేక బయటికి ఎన్నో విషసర్పాలు వచ్చేస్తుంటాయి కదా, ఆ విషసర్పాలు అసలు వాళ్ళని ఎందుకు ఏమీ చేయలేదు? బహుశా ఆవిడ చేసిన సాధన, లేదు అంటే ఆవిడకి నిజంగానే కృష్ణ పరమాత్మ ఆజ్ఞగా అక్కడ ప్రకృతితో జీవించమని చెప్పారా? ఇవన్నీ తెలియాలి అంటే కొంత సమయం మనకి పడుతుంది. అంతవరకు ఒక ఆడపిల్ల గురించి అసహ్యంగా మాట్లాడే హక్కు మనకెవరికీ లేదు కదా. కాకపోతే నేను ఈ వీడియో ఎందుకు మళ్ళీ చేశాను అంటే, నిజంగా ఆవిడ రంగడ అనుజ్ఞ ఇచ్చాడు ప్రకృతితో జీవించమని, ప్రకృతిలో ఉండమని చెప్పి అన్నదే నిజమైతే, ఈ పాండురంగడి కథలన్నీ చదువుతున్నప్పుడు ఈ రెండింటినీ కలుపుకుంటే అప్పుడు అనిపించింది, రంగా నువ్వు ఎంత దయామయుడివయ్యా, ఒక్కసారి నీ పాదాలు పట్టుకుంటే జీవితాన్ని ఇలా మార్చేస్తావా అని అనిపించింది. మనం ఏదైతే కొత్త జీవన విధానం అని చెప్పి సెల్ ఫోన్స్ కి వాటికి అలవాటు పడిపోయామో, దాని నుంచి భిన్నంగా తన పిల్లల్ని పెంచాలి అని అనుకున్నారేమో. నిజంగా ఆవిడ అదే ఉద్దేశంతో పిల్లల్ని తీసుకొచ్చి గుహలో నిజంగానే ఆవిడ కృష్ణ పరమాత్మ కోసం అలా చేస్తున్నారు అంటే, అసలు ఏ సర్పాలు, ఏ విష సర్పాలు బారిన పడకుండా ఉన్నారు అంటే అది ఒక అద్భుతమే. ఆవిడ ఒక రోల్ మోడల్ గానే అనిపిస్తారు ఈ సమాజంలో ఉన్న మన అందరికీ. మనం కూడా మన జీవితాల్లో కొంత మార్పు తెచ్చుకుందాం. ఈ గుహల్లో ఉండిపోక్కర్లేదు, కానీ మనం భగవంతుడి పాదాలు పట్టుకుందాం. పూర్తిగా అన్నింటినీ పక్కకు పెట్టేసి, రంగా మా జీవితాన్ని ఏది ఉద్ధరిస్తుంది చెప్పు, నీ నామం తప్ప, ఆయన పాదాలు పట్టుకుందాం. తిట్లు, శాపనార్థాలు, ద్వేషము, అసూయ ఇవన్నీ మనల్ని నాశనం చేసేస్తాయి. మనకి తెలియకుండానే మనల్ని దహనం చేసేస్తాయి. మనిషితో పాటు మనసుని దహనం చేసేస్తుంది, మన ఆరోగ్యాన్ని కూడా దహనం చేసేస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉంటూ భగవంతుణ్ణి సేవించుకుంటూ మన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ జీవితాన్ని కొనసాగిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.